సార్ అలాగే అంటే ఈ మహా కుంభమేళాలు అవి జరుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో స్వాములందరూ కూడా వస్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా ఈ సాధువులు హిమాలయాల నుంచి ఈ అఘోరాలు, సాధువులు ఒక్కసారిగా అందరూ వచ్చేస్తారు. ఒక్కసారిగా మాయమైపోతారు. అది ఎలా సాధ్యం? దీని గురించి ఒక మిస్టరీ కూడా ఉంది. సో, దాని గురించి మీరేమన్నా వివరించగలరా? అఘోర సాధువులు, నాగ సాధువులు అనే ఒక మంచి ప్రశ్న నీవు అడిగినప్పుడు మిత్రమా, ఒక మానవ శరీరం తీసుకొని కనబడిన ఒక సాధువు కానీ, ఒక అఘోరాధిపతి కానీ, ఒక నాగ సాధువు కానీ ఖచ్చితంగా శరీరం ద్వారానే కనబడతాడు. అని అంటే ఈ బాహ్య ప్రపంచం ఏదైతే హడావిడిగా ఉందో దానికి వాళ్ళు ఎక్కువ శాతంగా అట్రాక్షన్లో ఉండరు, అంటే ఆకర్షణితులై ఉండరు. కేవలం తండ్రి నామం అంటే పరమేశ్వరుడి యొక్క నామం మీదనే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క స్థావరాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు నేను ఒక సాధువును కాబట్టి అవి నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే గురువులు ఎంతో ఋషువులు మనోధైర్యాన్ని మేము దెబ్బతీసిన వాళ్ళు అవుతాం. ఒక ప్రశ్న ఏంటంటే, వాళ్ళు కనబడని స్థావరాలు పరమాత్ముడు రాసిచ్చాడు వాళ్ళకి. వాళ్ళు అక్కడికి వెళ్ళి మాత్రమే ఉంటారు. కాబట్టి వారు చేసే భోజనానికి విలువ అందుకే ఉంటుంది. వాళ్ళు 24 రోజులకు ఒకసారి మాత్రమే చేయడానికి గల కారణం ఏంటంటే భోజనం. మళ్ళీ 24 రోజుల వరకు వారు బయట ప్రపంచానికి కనబడరు. అందుకనే అఘోరాలు మాంసాహారాల్లో తినేటప్పుడు మానవుని తింటారు అని చెప్తూ ఉంటారు. మానవుడు తినడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే మిత్రమా, ఒక్కసారి నీవు భోజనం చేస్తే మళ్ళీ 24 గంటల తర్వాతే నీకు ఆకలి అవుతుంది. ఎప్పుడు? మన ఈ జన్మలో మన మనుషులకి. అఘోరాకైతే 24 రోజులకు అవుతుంది ఆకలి. ఎందుకంటే మానవ శరీరానికి ఉన్న అత్యంత గొప్ప యొక్క శక్తి అది. ఒక అఘోరా తిన్న మానవ శరీరంలో కొద్దిపాటి యొక్క భోజనం 24 రోజుల తర్వాతే ఆకలి అవుతుంది. 24 రోజులు ఆయన భూమండలానికి కనబడకుండా ఎక్కడో ఉండి, ఏదో గుహలో ఉండో, చెట్టు కింద ఉండో, ఏదో మంచులో ఉండి తండ్రిని పూజించుకుంటాడు కదా. అందుకని తండ్రికి అత్యంత విలువైన వాళ్ళు, తండ్రి మావాడే అన్న ఎక్కువగా విర్రవీగే ఈ సాధువులంతా మానవ శరీరం తినేసి 24 గంటలు వాళ్ళు తండ్రి ధ్యానంలో ఉంటారు. మళ్ళీ కళ్ళు తెరవరు వాళ్ళు. ఒకసారి మీరు చూసారా, ఇప్పుడు తాగుతున్న మీ మందులు ఇవన్నీ ఉన్నాయి, మనం కొనుక్కొని తాగుతూ ఉంటారు చాలామంది లిక్కర్కి వెళ్ళేసి. అది కాదు అత్యంత ముఖ్యమైనది. ఒక అఘోరా సాధువులు కూర్చొని తాగుతారు కదా, సురాపానం అంటారు చరిత్రలో. అది ఒకసారి తాగితే మళ్ళీ 28 గంటలు 24 గంటల తర్వాతనే ఈ లోకానికి వస్తాడుగా. అలా ఉంటుంది. 24 గంటల తర్వాత మళ్ళీ ఈ లోకానికి వస్తాడు ఆయన. దానికని వాళ్ళు తీసుకునే ఆ పానీయానికి కానీ, ఆ సురాపానానికి కానీ, ఆ గాలికి కానీ, ఆ ధూమానికి కానీ అంత విలువ ఉంటుంది. వాళ్ళు తీసుకుంటున్నది వాళ్ళ శరీరానికి కాదు మిత్రమా, ఆత్మని పరమాత్ముడి యొక్క కలయికలు కలపడానికి తీసుకుంటారు. అది ఎంతమందికి తెలుసో చెప్పు వాళ్ళు తీసుకుంటున్నారు ఈ విధంగా అని. వాళ్ళే తాగుతున్నారు, మేము తాగకూడదు అంటే వాళ్ళు తాగేది డైరెక్ట్గా తండ్రి పరమాత్ముడి యొక్క ఆజ్ఞని. మనుషులు తాగేది ఒక లిక్కర్ తాగేది ఈ పైశాచికత్వాన్ని క్రియేట్ చేసుకోవడానికి. ఈ పైశాచికత్వానికి తండ్రి పైశాచికత్వానికి తేడా ఉందా? సురాపానం శివుడు కూడా తాగుతున్నాడని రాసుందే. పెద్ద యుద్ధమే జరిగింది కదా, సముద్ర యుద్ధం మీకు తెలిసిందే కదా. ఆదిశేషుని అక్కడి నుంచే తెచ్చారు కదా. తండ్రి కంఠంలో విషాన్ని పెట్టుకొని ఉన్నాడు ఆయన. అప్పుడు సురాపానం అంటే అమృతం వచ్చే సమయం వచ్చినప్పుడు అమృతాని కంటే ముందు విషం చిమ్మింది. చిమ్మగానే ముల్లోకాధిపతులు దేవాది దేవతలు అది పడగానే కాలిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. కాలిపోగానే ఇందులో దేవతలకు కూడా ఇబ్బంది జరిగి రాక్షసాలు కూడా కాలం చేసిన వాళ్ళు ఉంటే హుటాహుటిన అందరూ దేవాది దేవతలకు వెళ్ళేసి తండ్రిని పిలిచారు. తండ్రి అప్పుడు వచ్చేసి ఏం చేస్తాడంటే దాన్ని అలా చేతు పట్టేసి తీసుకొని మొదట మింగుతాడు. ఎందుకు మింగుతాడంటే అది భూమండలం మీద ఉంటే ఎవరినైనా చంపగలదు, విషం అందరికీ పాకగలదు అని. ఆయన ఏం చేశాడు, నేను ముల్లోకాధిపతిని అంటే నా శరీరాన్ని ఈ ప్రపంచంలో, ఈ భూమండలంలో, ఈ గోళంలో ఎవరు నన్ను ఏమీ చేయలేరన్న గొప్ప నమ్మకంతో మింగుతాడు. మింగి ఇక్కడే పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆయన శరీరం కిందికి పోతే ఆయనకి సమస్యే కదా. కొన్ని వందల సంవత్సరాల ఏజ్ ఉంటుంది కదా ఆయనకు కూడా. అంటే ఇప్పటికైనా ఇది ఆయనకు ప్రమాదమే కదా. అందుకని ఇక్కడ పెట్టుకొని చూపిస్తున్నాడు. బయటకు వదిలితే నా బిడ్డలు తెస్తారు, లోపలికి మింగితే నేను చేస్తాను కాబట్టి ఇక్కడ పెట్టి ఇది చూపిస్తున్నాడు. నేను ప్రమాదంలోనే ఉన్నా మిమ్మల్ని కాపాడడానికి. ఇది ఎవరు చెప్తారు? పురోహితులు ఏమని చెప్తారు? ఆయన గురించి చెప్పడు, గరల కంఠుడు అని చెప్పి వివరిస్తారు. గరల కంఠుడు ఎందుకు అయ్యాడు అసలు? ఆయన ఎందుకు పెట్టుకున్నాడు? దేవతలకు ఇవ్వచ్చుగా, ఇక్కడే ఎందుకు పెట్టుకున్నాడు? తండ్రి స్థానం అది. కష్టాన్ని ఆపి ఇక్కడ చూపిస్తున్నాడు, మీకోసం నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఎక్కడ చూసినా శివుడి ఫస్ట్ బ్లూ కలర్ అక్కడే అదే హైలైట్ అవుతుంది అక్కడ ఎప్పుడైనా. ఎందుకంటే ఆయన దాచుకున్నాడు. దేవతలు సైతం ఆయనకి అక్కడి నుంచి ఎంతో అది విలువ ఇచ్చారు. ఆయన వదిలిన ప్రమాదమే, మింగిన ప్రమాదమే కాబట్టి చూపిస్తున్నాడు. ఇవన్నీ యొక్క సూచికలు మానవులు తెలుసుకోవాల్సిన అవి అంటున్నాను నేను. ఆయన్ని అన్ని లైవ్గా హిస్టారికల్ విషయాలు ఆయన శరీరంలోనే ఉన్నాయిగా. అది యదుదులు పెట్టి ఆయన సురాపానం తాగేవాడు శివుడు దేవతలు తాగుతున్నారు అంటున్నారే కానీ అసలు ఎందుకు తాగారు వాళ్ళు? కారణం దేంతో తాగారు వాళ్ళు? ధ్యానంలో ఉంటారు దేవుళ్ళు. ఇప్పుడు మనం ఉంటాం ఆ ధ్యానంలో, ఆ తాగాక ధ్యానంలో ఉంటాం, మనం వేరేలాగా ఉంటాం. ధ్యానం కాదు అది, మొత్తం చేసే పనులు వేరే ఉంటాయి. దేవతల ధ్యానం వేరు, మానవుల ధ్యానం వేరు. అందుకని ఏంటంటే మందు కాదు వాళ్ళ తాగింది, మనస్సుని మానవుల శరీరంలోతోని వాళ్ళ అంతరాత్మల దగ్గర చేయడానికి తాగాడు. అదే ఆలోచించండి మీరు. ఓకేనా?
ఒక్కడే కదా. ఎవరైనా శక్తి అంటే శక్తి అమ్మవారు. ఆ శక్తి నుంచి ముగ్గురు పుట్టించినారు. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు గవర్నమెంట్ ఉంటే ఎట్లుంటారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, ఇవి ఎట్లుంటాయో దేవుడు కూడా అన్ని రకాలు పుట్టించినాడు. అందరి కోసం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క దేవుడు వచ్చినాడు. కానీ శివుడు మాత్రం భూమి పుట్టినప్పటి నుంచి అంతమై వరకు ఆయనే ఉంటాడు. మిగతాలంతా ఇప్పుడు రామ అవతారం ఉంది, కృష్ణ అవతారం వచ్చింది. వీళ్ళందరూ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ఎత్తుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. బ్రహ్మం గారు కూడా మనకు ముందే చెప్పాడు ఏమేమి జరుగుతాయి అన్నీ చెప్పాడు వాళ్ళు. ఎందుకంటే ఆ దేవునికి ఎప్పుడు కలిసిపోయి ఉంటారో వాళ్ళు ముంగటి భవిష్యత్తు వాళ్ళు చెప్పగలుగుతారు, అందరూ చెప్పలేరు. ఆయనతో ఉంటే లింక్ ఉంటే ఇప్పుడు మీకు ఉంది, దీని గురించి మొత్తం చెప్పగలుగుతారు. ఏ బట్ట వస్తే ఆన్ అవుతుంది, మాకు తెలియదు అది. అదే ఈ దీక్ష కూడా ఎట్లుంటుంది అంటే స్వామి, అది గురువు నుంచి తీసుకుని సాధన చేసిన తర్వాత అది చేసిన తర్వాత ఈ లోకానికి అంతా వదిలేస్తారు. దీంతో ఇంకా సంబంధం ఉండదు స్వామి. ఎవరు ఇప్పుడు దత్తస్వామికి 24 మంది గురువులు ఉన్నారు, దత్తాత్రేయ స్వామికి. అట్లే మనకు కూడా 24 మంది గురువులు ఉన్నారు. ఎప్పుడు భోజనం కోసం పోతే ఆ భోజనం మన దగ్గర రావాలి. ప్రతి విషయం ఏదైనా అక్కడికే రావాలి. మనం అక్కడికి పోతే దానికి లాభం ఉండదు. అందుకే వీళ్ళంతా ఒక్కసారి వస్తారు, ఒక్కసారి అది ఎవరికి త్రికరణ శుద్ధి ఎవరికి ఉంటే వాళ్ళు కనబడతారు, మాయమైపోతుంది. ఇట్లా క్లోజ్ అయితే అర్థమైపోతుంటుంది. ఒక 1000 మంది ఇట్లా దగ్గరకు వచ్చి అర్థమైపోతుంది ఇదంతా. అప్పుడు మన ఒకరు ఇప్పుడు 1000 మంది ఒకసారి మనకు అప్పుడు ఏమవుతుంది, 1,00,000 మందిలో 10 మంది కనబడతారు ఆడ. ఆ 1,00,000 మంది సాధు ఎక్కడ పోయి ఎవరికి అర్థం కాదు. వాళ్ళు ట్రైన్లో పోరు, కార్లో పోరు, ప్లేన్లో పోరు, నడుచుకుంటూ పోరు. మళ్ళీ 10 మంది లాస్ట్లో 10 మంది మిగులుతారు. 1,00,000 మందిలో 10 మందే కనబడతారు మన లాస్ట్లో. ఆ 10 మంది వెళ్ళిపోతారు. అది మెయిన్, అది అసలు అది స్వామి. నాగసాధు కానీ ఇవెందో ఎవరు కానీ మా పుణ్యాత్ములు వీళ్ళంతా వాళ్ళే. మనకి ఇప్పుడు బకారెడ్డి అన్నీ తెలుసు కర్నూలు సార్, లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ దగ్గర ఉంటారు కదా, సమాధి అయినాడు. కొన్ని ఎన్ని 100 సత్రాలు నడుస్తున్నాయి. మన నంది పైప్స్ ఉన్నాయి కదా, ఆయన నడిపిస్తుంటాడు. ఇప్పుడు ఎన్నో ఇప్పటి వరకు ఉన్నాయి స్వామి. ఇంకోటి ఏంటంటే మనం అంతా చనిపోయిన లెక్కనే. చనిపోయి బతకాలంటే ఈ మార్గం రావాలి. ఇప్పుడు అంతా మనం చనిపోయిన లెక్కనే, ఇప్పుడు ఏం లేదు. చనిపోయి బతకాలంటే మహాత్మా గాంధీ ఉన్నాడు, లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నారు, వివేకానంద స్వామి ఉన్నాడు, ఎంతోమంది ఇప్పుడు పుణ్యాత్కులు ఉన్నారు. వాళ్ళు బ్రహ్మం గారు ఉన్నారు, చాలామంది పేర్లు కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళు చనిపోయినా ఉన్నారు. ఇప్పుడు మనం బతికి లెక్కనే స్వామి. అందుకే దీనికి కావాలంటే మెయిన్ ఏంటంటే ఏ మతంలో ఉండు, ఆ ఏ మతం ఏం చెప్తుంది, 10 బట్టలు ఉంటే 5 బట్టలు దానం చేసేయి, 2 ఇల్లు ఉంటే 1 ఇల్లు దానం చేసేయి, ఒక 10 సంచులు బియ్యం ఉంటే 5 సంచులు బియ్యం దానం చేసేయి. అదే పెద్ద పూజ స్వామి. ప్రతి ఒక్కటి. ఇంకోటి ఏంటంటే చాలామంది అంటారు ఇప్పుడు కాదు మన ముసలితనంలో దేవుని పట్టుకోవాలి, అట్లా కాదు. చిన్నప్పటి నుంచే ఆచారం రావాలి. ఇప్పుడు మార్కండేయుడు ఉన్నాడు, చాలా మన భక్త పారాధు ఉన్నాడు, వాళ్ళు చిన్నప్పుడు పట్టేసుకున్నారు వాళ్ళు. మనం ఏమనుకుంటామంటే అన్నీ ఇప్పుడు పుణ్యక్షేత్రాలు ఇప్పుడు పోవద్దు, మన పుణ్యక్షేత్రం అసలుకి పోవద్దు, తర్వాత పోవాలి, అంతా అయిపోయినాక పోవాలి. పిల్లలు అప్పటిగా నీ వయసు ఎక్కడనో, నువ్వెక్కడనో, నీ పరిస్థితి ఏందో. కాబట్టి ఏంటంటే చిన్నప్పుడు ప్రతి తల్లి ఏంటంటే చెప్పాలి ఏంటంటే పిల్లలకి ఇదే ఫస్ట్ ఏంటంటే మీరు 10 మందికి సాయం చేయండి, అందరితో ప్రేమతో ఉండి, ఉన్న దాంట్లో కొద్దిగా దానం చేయండి. ఆ పిల్లలు చెప్పుకుంటే బ్రహ్మముహూర్తం లేవుండి బ్రహ్మముహూర్తం లేస్తే ఏమవుతుందంటే అతనికి అర్థమైపోతుంది. ఇప్పుడు చూడు, మీరు ఒకసారి నైట్లో మేము 3 గంటలు నేను లేస్తాను. ఇక్కడ నుంచి మేడ్చల్ బస్సు మనకు సౌండ్ వినబడుతుంది స్వామి. సరత్ దగ్గర 10 కిలోమీటర్ 5 కిలోమీటర్ ఆ రైలు సపోర్ట్ వినబడుతుంది స్వామి. అప్పుడు ఏ కాలంలో ఏంటంటే దేవుడు ఒక్కడే ఉంటాడు, అప్పుడు ఎవరు మరి డిస్టర్బ్ చేయరు. అప్పుడు మనం దానికి తొందర పట్టాలంటే ఆ నైట్లో కూర్చుంటే దేవునితో మాట్లాడదాం, కానీ ఆయన చెప్పిన గురువు చెప్పిన మంత్రం కానీ మనకు తెలిసిపోతుంది. ఓంకారం అంటే ఏంది, ఓంకారం ఎట్లా వచ్చింది, ఎవరు వాళ్ళు, అది అప్పుడు మనకు అర్థమైపోతుంది. శ్రీరామ అంటాం, కృష్ణ అంటాం, అది ఎవరు ఏంది బ్రహ్మముహూర్తం చేసినా అర్థమవుతుంది స్వామి. ఇప్పుడు తుర్కుల దాంట్లో ఏంటంటే ముస్లిం దాంట్లో ఏముందంటే 12 నమాజ్ ఉంది స్వామి. 12 నమాజ్ ఎవరు చేస్తారో వాళ్ళు దైవ మార్గం పోతారు స్వామి. ఇది జీవహింసం చేయరు వాళ్ళు. హిందూ కానీ ముస్లిం కానీ ఎవరు చేయరు స్వామి. హిందువులు ఉన్నారు. ఇప్పుడు ఆవు అమ్మకుంటే ముస్లిం ఎట్టకుంటాడు స్వామి. చేపలు ఉన్నాయి, విష్ణుమూర్తి మన దాంట్లో హిందువులో చేపలు ఏమంటాం, విష్ణుమూర్తి అవతారం అంటాం. మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఎంత బాధ పెట్టి చంపిస్తుంటున్నాం మనం. తప్పు కదా అది. నువ్వు దేవుని దగ్గర ఎట్లా పోగలుగుతావు? నువ్వు ఎన్ని చదువుకున్నా ఏం చేసినా ఏం లాభం లేదు. మళ్ళీ జన్మ వచ్చుడు, మళ్ళీ పోవడే, మళ్ళీ నువ్వు చేప అవతారం ఎత్తాలి, మళ్ళీ నువ్వు కూడా రాయబడాలి, నువ్వు మళ్ళీ పోవాలి. అది కంటిన్యూ నడుస్తూ ఉంటుంది. ఇది అన్నీ పోవాలంటే బ్రహ్మముహూర్తం ప్రతి ఒక్కరు రావాలి స్వామి. ముస్లింలు కూడా 12 నమాజ్ ఉంది. ఎవరు ఇప్పుడు దగ్గర మా బస్సులో ఒక 10 మంది ఉన్నారు. కూరగాయల అమ్మతాలు కూడా చేసినారు, ఇవాళ నమాజ్ చేస్తున్నారు. ఎంతమంది గడ్డలు పెంచుకొని దేవుని దగ్గర 5 సార్లు నమాజ్ చేస్తున్నారు. చెప్తున్నాను, మీరు బ్రహ్మముహూర్తం లేవండి.
అన్నీ పోతాయి, జీవహింస పోతుంది, ఒకరు బాధ పెట్టే. అసలు ధర్మం ఏంటంటే మనం చిన్న కడుపులే మనం దేవుని దగ్గర దీక్ష తీసుకున్నాం స్వామి. ఈ 9 నెలలు మన దేవుని దగ్గర ఏమంటున్నాం, బయటకు వచ్చేదాకా స్వామి నేను 24 గంటలు నీ దగ్గర ఉంటా నేను ఎవరు పట్టించుకోరు, ఈ లోకాన్ని పట్టించుకొని అంటుంది. బయటకు వచ్చినాక కలి పట్టేసేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, లోక ప్రపంచం పట్టేసుకుంటాడు, అసలు దేవుని వదిలేసేస్తాడు. ఇప్పుడు 24 గంటల మనం ఎంత పట్టుకోవాలి, దేవుడు ఎంతసేపు ఉండాలి దేవుని దగ్గర. ఇప్పుడు కలియుగంలో మనకు టైం లేదు కాబట్టి ఏంటంటే నడుచుకుంటూ పోతేప్పుడు రామకృష్ణ అల్లా ఏదో అనుకుంటూ పో, 24 గంటలు అదే దాశుడు. ఇప్పుడు నేను చిన్న చెప్తాను, అప్పుల బాధ ఉంటే అప్పుడు రాత్రి కూడా అతను అప్పుల యాద్ చేసుకుంటుంటాడు అతను. అరే వచ్చినా కొట్టక అన్నట్లు. అట్లనే కూడా మన నిద్ర కూడా రామ ఏ దేవుని కోరుకుంటావో, ఏ శివుని కోరుకుంటావో ఆ జపం రావాలి. నిద్ర కూడా అదే మాట మాట్లాడాలి. ఆ స్థితికి వెళ్ళిపోవాలి. స్థితికి వెళ్ళిపోతే చాలా కథలు చాలా ఉన్నాయి. ఆ స్థితికి వెళ్ళిపోతే మనం అనుకుంటాం చెప్పులు భూతాలు తొక్కుతున్నాం, చెప్పులు ఉంటే ఏమవుతుంది, స్నానం చేయాలి, పైన స్నానం చేయాలి, లోపల ఉంది కదా, ఎంతో మురికి ఉంది కదా, అది ఏమైంది తప్పేం లేదు. రామ అనుకుంటా పో, శివుడు అనుకుంటా పో, ఏ దేవుడు అనుకుంటా పో, నీకు ఏది నచ్చుతా అనుకుంటా పో, తప్పేమీ లేదు. అప్పుడు ఏమవుతుంది, నీకు 24 గంటల కొద్దీ ఇవన్నీ మర్చిపోతాం. ఈ బిల్డింగ్ ఒకసారి గులిపోతుంది, ఈ కొత్త కారు పాతగా అయిపోతుంది, మనం ముసలితనం కనబడుతుంది, కాళ్ళు లేని కనబడుతుంది. ఏ పాపం చేసినాడు మనకు, ఎవరు తన్నిన మందిగా కాళ్ళు పోయినాయి, ఎవరి తప్పు చూసిన కళ్ళు పోయినాయి, ఇవన్నీ మనకు అర్థమవుతుంది స్వామి. అందుకే 24 గంటలు చెప్పమంటారు స్వామి. 24 గంటలు నువ్వు ఎవరితోనో మాట్లాడు, ఆఫీస్ టైంలో పనిచేయి, మళ్ళీ ఖాళీ ఉంటావు కదా, 5 నిమిషాలు మళ్ళీ ఉండు. అక్కడి నుంచి ఇక్కడ 2 అవర్స్ పడుతుంది. ఆ 2 అవర్స్లో నువ్వు సైకిల్ మోటార్ మీద వస్తావా, బస్సులో వస్తావా, ఎప్పుడు రామా కృష్ణ అనుకుంటే పో. అప్పుడు ఏమవుతుంది, నీ శరీరం ఉన్న రక్తం అంతా పవిత్రం అయిపోతుంది. అప్పుడు ఇవన్నీ ఒకరోజు కూలిపోయి, ఈ చెట్టు కూడా ముసలిది అయిపోతుంది, కూలిపోతుంది, ఈ గుడి కూడా ఒకరోజు ముసలిది అయిపోతుంది. కలియుగంలో ఇప్పుడు మారిపోయినప్పుడు అయోధ్య ఎక్కడ ఉంది స్వామి, ఉందా? అయోధ్య పాత రాముడు కట్టింది ఉందా? లేదు. ద్వారకా ఎక్కడ సముద్రం ఉంది. ఇది కూడా అంతే, మనం కూడా ఒకరోజు ముసలం అయిపోతాం. దాని కాకముందే మనం పట్టుకోవాలి. నువ్వు యాత్ర పోయే అవసరం లేదు స్వామి, యాత్ర పోయే అవసరం లేదు. ఇవే మెయిన్, తల్లిదండ్రులు సేవ చేయి, అక్కజనుల సేవ చేయి, గరీబోళ్ళకు బట్ట దిగి, ఇదే పెద్ద పూజ. ఇంకోటి ఏంటి, రెండవది ఏంటంటే 24 గంటల దగ్గర అన్న కొంత దీక్ష అంటారు. దీక్ష అంటే ఏంది, ఉపవాసం అంటే ఏంది, దేవుని దగ్గర ఉంటే అప్పుడు మనసు ఏమవుతుందంటే అప్పుడు నువ్వు దాన్ని గెలవగలుగుతాము, చేయగలుగుతాం స్వామి.